మృగముల యొక్క మాంసములను భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుంది. நீ இறைச்சி சாப்பிட்டால் விலங்கு பண்புகள் அதிகமாக உருவாகும். ఇది ఒక్కటే కాదు, இது மட்டும் அல்ல, పంచభూతములతో మనకు కనిపించి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము. நாம் இறைவனின் வார்த்தைகளோடு வாழ்ந்து கொண்டு இருக்கிறோம். నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ భూతముల యొక్క సమానమైనటువంటి పర ప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం என்றால் இந்த நிலையில் ஒரு விலங்கை கொல்வது எத்தனை பாவம். మానవునికి తాపం ఏర్పడుతుంటుంది. அந்த பாவத்தை செய்தால் கவலைகள் உன்னை சூழ்ந்து விடும். కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు కావాలని ఆశించేటువంటి మాంసభక్షణం పూర్తి వదలాలి. அதனால் உண்மையான பக்தர்கள் இறைச்சி உண்ணுவதை